నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ హత్యా రాజకీయాలను చేస్తూ ఉంది. మరి ఎన్నికల ముంగట మనం చూస్తే ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దాష్టికాలకి మాత్రం ఎక్కడ ఫుల్ స్టాప్ పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటి నుంచి కూడా ప్రతిపక్షాలు అనేటువంటివి లేకుండా చేయాలి అనేటువంటి కుట్రతోటి ఏ రకమైనటువంటి ఒక రాక్షస పాలన చేస్తూ వచ్చాడు. ఆ రాజకీయంతో ఎలాగైతే అణిచివేత ధోరణితోటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్టులు చేయించడం, వేధింపులకు గురి చేయటం, ఇవన్నీ నాయకుల మీద చూసాం. ఇప్పుడు ఈ గడిచిన 5 ఏళ్లలో 70,000 మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితి. ఇక ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయి 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ కక్ష రాజకీయాలకి మరింత పదును పెడుతూ ఈ రోజున నేరుగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులంటే చాలు వాళ్ళని వేటాడి చంపేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు కనిపిస్తేనే వాళ్ళని పైన వేట్లు వేస్తున్నటువంటి, అంటే ఒక పక్కన మనం 2019 ఎన్నికల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి గొడ్డలి వేటు అనేటువంటి ఆ కథనం మనం వింటనే ఉన్నాం. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో వెళ్తా ఉంటే మరి ఆయన ఆ పార్టీలో ఉన్నటువంటి కిందనున్నటువంటి క్యాడర్ అంతా కూడా ఈ రోజున వేట కొడవళ్ళు పట్టుకుని ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సానుభూతి పరులని వేటాడుతూ నరికి చంపుతున్నటువంటి వైనం. మరి ఎన్నికల కోడమల్లోకి వచ్చిన పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఎక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతం అయిపోయినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం వివాదాస్పదంగా మారుతూ ఉంది. ఒక పక్కన ఎన్నికల సంఘం ఎంత సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నా నేరుగా 4 ఎస్పీలు పిలిచి వాళ్ళ సంజాయిషి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసిన, యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా కూడా మరి పోలీసుల తీరులో మార్పు రాకపోవటం దేనికి సంకేతం? ఇవన్నీ కూడా అనేక అనుమానాలు కలగజేస్తున్నాయి. ఎందుకంటే రేపు మరి ఎన్నికలు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వీటి మధ్యన సజావుగా జరిగేటువంటి అవకాశం ఉందా, అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా దారితీస్తూ ఉంది. ఇదే ఈ రోజున మనం డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పట్టుకుని గొడ్డలి వేట్లతోటి రాజకీయం చేస్తూ ఉంటే ఈ రోజున ఆయన పార్టీ కార్యకర్తలు వేట కొడవళ్ళు పట్టుకుని ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సానుభూతి పరులని వేటాడి చంపుతున్నటువంటి వైనం నిన్న మనం చూసాం. ఏదైతే నిన్ననే కాదు అసలు ఈ 5 ఏళ్లలో మనం చూస్తే ఆ రోజున చంద్రయ్య యాదవ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మొన్న గిద్దలూరులో మునయ్య కావచ్చు, నిన్నేమో సుబ్బారావు కావచ్చు ఒంటిమిట్ట కడప జిల్లాలో, అలాగే ఈ రోజున ఏదైతే సత్యసాయి జిల్లాలో కూడా మరొక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని అత్యంత కిరాతకంగా చంపినటువంటి వైనం. ఇలాంటి హత్యా రాజకీయాలతోటి ఏం సందేశం ఇస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైసీపీ పార్టీ కానీ? ఏం లేదు, అంటే భయభ్రాంతులకు గురి చేయాలనేది మెయిన్ పర్పస్ ఏంటంటే ఎలక్షనీరింగ్ అనేది సక్రమంగా జరగకూడదు అనేది ప్రధానమైన ఎజెండాగా కనపడుతున్నది. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ ఈ విధంగా ఒకటి ప్రవర్తిస్తున్నది అంటే అది వేరే విషయం. దానికి పోలీసులు సహకరిస్తున్నారు. ఈ అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ ఈ ముఠా కక్షల్ని ప్రోత్సహిస్తున్నది అంటే పోలీసులు అడ్డుకోవాలి, వాళ్ళని కట్టడి చేయాలి. అంటే నేరాలని ఎట్లా ఆపుతామండి అనొచ్చు, నేరాలని ఆపాలి. అందుకే పోలీసులకి జీతాలు ఇచ్చేది. నేరాన్ని ఆపలేని పరిస్థితుల్లో అటువంటి నేరం మళ్ళీ జరగకుండా చూడాలి. ఈ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి, సాధ్యమైనంత వరకు నేరాన్ని ఆపాలి. నేరాన్ని ఆపలేని పరిస్థితుల్లో మళ్ళీ అదే రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు విధి నిర్వహణలో ప్రత్యేకంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పోలీసు వ్యవస్థ ఎలా ఉంది అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మాచర్ల, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు కవ్వించి తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టి
ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళ ఇళ్ళని తగలబెడితే ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు అటాక్ చేసినట్టు కేసులు పెట్టారు. పుంగనూరులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన విషయం మనందరికీ తెలుసు. మనందరికీ వీడియోలు కూడా వచ్చినాయి. అవన్నీ చూసాం మనం. పోలీసులు వైసీపీ కార్యకర్తలు కలిసి ఒకవైపు నుంచి రాళ్ల దాడి చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు చెల్లాచెదరై పారిపోతే దాదాపు 30 మంది తెలుగుదేశం కార్యకర్తలకి రక్తగాయాలు అయితే వైసీపీ వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టకుండా తెలుగుదేశం వాళ్ళ మీద దాదాపు 150-200 మంది మీద పోలీస్ కేసులు పెట్టారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీదే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఎస్పీజీ ప్రొటెక్టివ్ అయిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెళ్తాడు, ఏ విధంగా అటాక్ చేస్తాడు, ఏ విధంగా ఇంకొక మనిషిని చంపుతాడు? చుట్టూతా పోలీసులు ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు కదా. అంటే ఈ తరహా పోలీసింగ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విట్నెస్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతున్నది అంటే సమాజంలో విచ్చలవిడిగా నేరాలు పెరిగిపోతున్నాయి. నిన్నగా అంటే ఇవన్నీ మీరేదో అనొచ్చు, ఇవన్నీ పొలిటికల్ రీజన్స్ చెప్తున్నారు సత్యమూర్తి గారు. మీరు మామూలు సాధారణ లా అండ్ ఆర్డర్ పరిస్థితికి దీనికి ఏంటి అని మీరు అడగచ్చు. నిన్న విజయవాడ బస్ స్టాండ్లో ఒక బ్లేడ్ బ్యాచ్ పోలీసుల మీద దాడి చేసింది. రాజకీయాలకు సంబంధం లేదుగా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పోలీసు వ్యవస్థ చులకనైపోయింది. పోలీసు వ్యవస్థ తన ప్రతిష్టను కోల్పోయింది. పోలీసు వ్యవస్థ తనకున్న క్రెడిబిలిటీని కోల్పోయింది. ఎందుకు? ఇందాక నేను చెప్పిన రీజన్స్ వల్ల. అంటే ఒక పార్టిజాన్ యాటిట్యూడ్ తీసుకోవటం వల్ల పోలీసు వ్యవస్థకి జరుగుతున్న డ్యామేజ్ ఇది. ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయాలి. ఎవరు కంట్రోల్ చేయాలి? పోలీసు ఉన్నతాధికారులు కంట్రోల్ చేయాలి. పోలీసు ఉన్నతాధికారులు కంట్రోల్ చేయాల్సింది వాళ్ళే కదా. మీకు పుంగనూరు సంఘటన ఇందాక చాలా వివరంగా చెప్పాను కదా. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ సంబంధిత ఎస్పీ వచ్చి అంతు చూస్తాం, అంతు తేలుస్తాం అని వార్నింగ్లు ఇచ్చాడు తెలుగుదేశం వాళ్ళకి. ఎస్పీ చెప్పాల్సిందేంటి? ఎట్లా జరిగిందో చూస్తాము, నిందితుల్ని పట్టుకుంటాము, ఇరుపక్షాల మీద కేసులు ఏదో చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళు విచ్చలవిడిగా దాడి చేశారు, వాళ్ళు అంతు చూస్తాం అంటాడేంటి? శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వ్యక్తి ఆయనే రెచ్చగొట్టే ధోరణిలో రెచ్చగొట్టేది. ఇట్లా ఒకళ్ళు కాదు. పల్నాడు జిల్లా ఎస్పీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అయితే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ అయ్యి నంద్యాల నుంచి తీసుకొస్తూ ఉంటే కార్యకర్తలు వచ్చి ప్రొటెస్ట్ చెప్పరా? ప్రొటెస్ట్ చెబితే ఎస్పీ లాఠీ తీసుకొని చేతిలో నుంచి, పోలీస్ కానిస్టేబుల్ చేతిలో నుంచి లాఠీ తీసుకొని టోపీ పక్కనోడికి ఇచ్చి విచ్చలవిడిగా కొట్టాడు. అంటే అంత కసి ఏంటి అంటున్నా? నీకు తెలుగుదేశం వాళ్ళ మీద నీకు అంత కసి ఏంటి? నువ్వు కసి ఎక్కడ చూపించాలి? నేరాలని అదుపు చేయటం మీద కసి చూపించాలి. ఈ విధమైన పరిస్థితులలో పోలీసు వ్యవస్థ తన విశ్వసనీయతని కోల్పోయి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అందుకనే ఇప్పుడు ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన ఈ సమయంలో అందరూ భయంగా తిరుగుతున్నారు. వైసీపీ గూండాలు ఎక్కడ దాడి చేస్తారో, ఎక్కడ తమని మర్డర్ చేస్తారో వాళ్ళు భయపడుతున్నట్టే జరుగుతూ ఉన్నాయి. ఈ కేసులు ఏవి కూడా పోలీసులు సీరియస్గా తీసుకోవట్లేదు. ఏది కూడా కేసుని అంటే ఒక నిష్పక్షపాత వైఖరితోటి కేసు దర్యాప్తు చేయాల్సిన వాళ్ళు చాలా పక్షపాతంతో వాళ్ళు చేస్తున్నారు. ఈ చాలా కాలం పాటు రాష్ట్రంలో ఫ్రాక్షనిజం ఉండేది. ఆ ఫ్రాక్షనిజాన్ని అణిచివేశారు, ఉక్కు పాదంతో అణిచివేశారు. ఇదే పోలీసులు ఫ్రాక్షనిజాన్ని అడ్డుకున్నారు. గత 5 సంవత్సరాల్లో మళ్ళీ పూర్వం ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోని కొన్ని గ్రామాల్లో ఉండే ఫ్రాక్షన్ మనస్తత్వం ఇప్పుడు రాష్ట్రం మొత్తం విస్తరించింది.
విశాఖపట్నంలో ఒక ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీని ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఎంపీ విశాఖపట్నం నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చి అక్కడ పెద్దవాళ్ళకి ముడుపులు గిడుపులు అన్నీ ఇచ్చేస్తే అప్పుడు విశాఖపట్నంలో ఆయన భార్యని కొడుకుని వదిలేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చరిత్ర. ఈ చరిత్రను చూసే ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. సార్ దుర్గాకుమార్ గారు, ముఖ్యంగా మిగతా రోజుల్లో ఎలా ఉన్నారు అన్నది పక్కకు పెడితే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక, షెడ్యూల్ విడుదలయ్యాక అంతా కూడా ఎన్నికల సంఘం చేతుల్లోకి, వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సమయంనే మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అధికారులు కానీ పోలీసులు కానీ కొంత న్యూట్రల్గా వ్యవహరించడం. ఎందుకంటే అప్పటి వరకు పొలిటికల్ ప్రెషర్స్ వాళ్ళ మీద ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ల మేరకు వాళ్ళు కొంత డైవర్ట్ అయ్యి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడతాయి కాబట్టి వాళ్ళు ఆ ఇదిలో ఉంటారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఒక రాజకీయ పార్టీకో లేదంటే ఆ పార్టీ పొలిటికల్ బాసుల దగ్గర పాదాక్రాంతం అయిపోయినట్టుగా వ్యవహరిస్తూ ఉండడం, ఇది దేనికి సంకేతం? ఎలా చూడాలంటారు? ఇప్పుడు కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నేరుగా ప్రధాని సభకే ముప్పు వాటిల్లింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది దేనికి సంకేతంగా భావించాలి? గతంలో పరిపాలకులకి ఇప్పటికి వచ్చిన తేడాయే ఇదండి. ఇప్పుడు ఇంతకుముందు సత్యమూర్తి గారు చెప్పారు ఫ్యాక్షన్ అని. ఇప్పుడు జరుగుతుంది, గతంలో ఓన్లీ రాయలసీమలో ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా విస్తరించిందని. అసలు విస్తరించింది ఫ్యాక్షనిజం కాదు, ఫ్యాక్షనిజం విత్ క్యాస్ట్ అండ్ క్యాపిటల్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్గా అసలు చెప్పడం అనేది అసలు రాంగ్ క్లాసిఫికేషను. ఫ్యాక్షనిస్టులు ఎప్పుడు కూడా వాళ్ళ అహంభావంతో ప్రవర్తిస్తారే తప్ప దాన్ని డబ్బులు చేసుకోవటానికి, స్వార్థ రాజకీయాలకి ఫ్యాక్షనిస్టులు ఉపయోగించుకోవాలి. గతంలో మీరు ఎప్పుడైనా చూడండి, వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఉంటే చాలు, ఇక అంతే, వాళ్ళు అక్కడ సాటిస్ఫై అయిపోతారు. వాళ్ళకి ఇంత దీర్ఘమైన కోరికలు లేవు. పెద్ద పెద్ద ఎంపైర్స్ చేసుకోవాలి, రాజ్య భవనాలు కట్టాలి. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ పూర్వీకులు కట్టిన పాత మండవాయిళ్లలోనే ఉండేవాళ్ళు. వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అదే, ఆ వ్యవసాయం మీద వచ్చిన ఆదాయాన్ని అట్టట చూసుకునేవాళ్ళు తప్ప ఈ విధంగా పిండుకు తినటం అనేది లేదు. తర్వాత వాళ్ళ క్యాస్టిజం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ పెత్తనం ఊళ్ళో సాగితే చాలు. ఇప్పుడు ఈ నయా ఫ్యాక్షనిస్ట్ అంటున్నారు కదా, ఈయనది ఏంటంటే కులం, మతం, ఏ వర్గం కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో బతకొద్దు. ఏ వర్గమాడు డబ్బు సంపాదించవద్దు, ఏ వర్గమాడు తెల్ల బట్టలు కట్టుకోవద్దు. ప్రతి వాడిని హింసించాలి, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలి, తని మాత్రం దెబ్బేసిపోయేలాగా చేసుకోవాలి. ఈ మామూలుగా లేదు. గతంలో ఇసుక ఫ్రీగా ఇస్తేనే ఎన్నో కోట్లు తెలుగుదేశం వాళ్ళు దొబ్బేశారన్నాడు. మరి ఇవాళ వాళ్ళ టైంలో 1500కి 2000కి ట్రాక్టర్ పడేది, ఇవాళ 10,000కి కూడా రాని పరిస్థితి. మరి తర్వాత ఇక్కడి నుంచి లక్షలాది టన్నుల ఇసుక మెట్రో సిటీస్కి వెళ్ళిపోతుంది. విపరీతమైన డబ్బు డైరెక్ట్గా వాళ్ళకి జమ అవుతుంది. కలెక్టర్లకి లెటర్ రాస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు కానీ అందరిది ఒకటే సమాధానం. ఒక కార్బన్ కాపీ రాసినట్టు రాస్తారంటే కలెక్టర్స్ మొత్తంగా. అంటే ఎలా శాసిస్తున్నాడు అనేది. అసలు ఈయన అధికారంలోకి రాకముందే అణిచివేత అని మీరు ముందు అడిగారు. ఈ అణిచివేతని వాళ్ళ సొంత కుటుంబం నుంచే మొదలుపెట్టాడు. ఆయన చీఫ్ మినిస్టర్గా కూడా ఓటు తీసుకోలే. ఎలక్షన్కి ముందే వివేకానంద రెడ్డి గారిని అక్కడ సఫా చేయటం ద్వారా ఫ్యామిలీలో కూడా నేను రూత్లెస్గానే ఉంటాను, ఇక మీరేంటో మీరు నిర్ణయించుకోమనే ఒక సవాల్ ఇసిరాడు. ఆ రోజున కూడా ఇదే పోలీసు వ్యవస్థ, శంకరయ్య గారు స్టేషన్ హౌస్ ఆఫీసరు, ఆయన ఇన్స్పెక్టర్ క్యాడర్, ఆయన అక్కడ రక్తం తుడుస్తుంటే, బట్టలు మారుస్తుంటే, ఆయన వివేకానంద రెడ్డి గారి శవానికి కుట్లేస్తుంటే, పౌడర్లు అత్తుంటే, మేకప్ చేస్తుంటే చేతులు కట్టుకుని నుంచున్నాడు. మీది ఇది స్థాయి అని ఆ రోజు పోలీస్ వ్యవస్థ మొత్తానికి ఒక మెసేజ్ పంపాడు. తర్వాత వైజాగ్లో ఆయన మీద చిన్న కోడికత్తి దాడి జరిగితే అసలు పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ మీద అన్నాడు. పోనీ ఆయన వచ్చిన 5 ఏళ్లలో ఈ వ్యవస్థ మీద ఏమన్నా విశ్వసనీయత పెంచగలిగాడా? అన్నీ ఆయన సొంతానికి ఉపయోగించుకుంటున్నాడు. సొంత కుటుంబ సభ్యుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, రెక్కీలు జరిగినాయి. ఇవాళ వాళ్ళు మా ప్రాణానికి హాని వచ్చింది లేదు, ప్రాణ రక్షణ లేదని 2 చెల్లెళ్ళు కూడా పోలీస్ కేసులు రాక వెళ్ళారు, హైకోర్టులకు వెళ్ళారు. అంత పరిస్థితి ఉన్నప్పుడు మనం ఇంతకన్నా బెటర్ వ్యవస్థ ఎక్కడ ఆశిస్తామండి? వాళ్ళని ఒక మోస పద్ధతిలో తయారు చేశాడు. ఆ రోజు శంకరయ్య పరిస్థితి ఏందో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డీజీపీ అయినా, ఎస్పీ అయినా, ఐజీ అయినా, మీకు ఎన్ని స్టార్లు అన్నా ఉండయి, ఎన్ని అశోక చక్రాలు అన్నా ఉండు, నా కింద బతకాల్సిన వాళ్ళే అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్. డబ్బు ఫుల్గా ఉంది, శాసిస్తున్నాడు. ఇవాళ
ఐపీఎస్ ఆఫీసర్లు బజార్లో అమ్మే వస్తువుల కింద ఉన్నారనేది ఆంధ్రప్రదేశ్లో బహిరంగ చర్చ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మిమ్మల్ని పిలిచి అడుగుతున్నా అంట, నీ సర్వీస్ ఎంత ఉంది, ఎంత సంపాదించగలుగుతావు. ఇప్పుడు నాకు ప్రాణాపాయం వచ్చింది ఇక్కడ ఈ ఎలక్షన్ కనుక నేను గెలవలేకపోతే నా మీద ఉన్న కేసులు, జప్తు అయిన డబ్బులు మొత్తం పోతాయి. కాబట్టి నేను ఎంత డబ్బులైనా మీకు ఇస్తాను. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా బేరం చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్లో టీ స్టాల్స్ దగ్గర చర్చ జరుగుతుంది. బూతుల దగ్గర కానిస్టేబుల్స్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారంట ఇప్పుడే డీల్. నిన్న బూతులే ఇస్తాం, మాకు ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, నువ్వు సహకారం ఇవ్వాలి, హెడ్ కానిస్టేబుల్ నువ్వు, నీదే బాధ్యత, నువ్వే నీ కానిస్టేబుల్స్ నువ్వు ఇచ్చుకో. తర్వాత ఒక ఎస్పీతో మాట్లాడారంటే నీ జిల్లా మొత్తాన్ని నువ్వు మేనేజ్ చేసుకో, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం. ఈ విధమైనటువంటి అధికారి అంటే ఒక పాలకుడు అక్కడ ఉన్నప్పుడు పోలీసులు ఏం చేయగలుగుతారండి? అందుకే ఏమి మార్పు రాల. మీరు అన్నట్టు ఎన్ని నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు, పోవచ్చు, రెండోసారి ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారుల సంఘం ఇక్కడికి రావచ్చు, వార్నింగ్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగానే అయిపోతున్నాయి. కాబట్టి ఇది మొండాడు రాజు కన్నా ఏదో పవర్ఫుల్ అంటారు కదా, ఆ పరిస్థితికి వచ్చింది. ఎన్నికల సంఘాలు ఏముంది, ఇవాళ డబ్బుగా సంపాదించేసిన తర్వాత ఎన్నికల సంఘాలు, రాజ్యాంగ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనపడతాయి. ఇప్పుడు ఆయన అంబేద్కర్ నెత్తి మీద నుంచున్నంత హైట్లో ఉన్నాడు. రాష్ట్రం మొత్తం చాలా చిన్న పిగ్మీల్లా కనపడుతున్నారు ఆయనకి. అట్లా ఉంది. ఆయన విగ్రహం పెట్టాడే కానీ వాళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళందరినీ కాళ్ళ కింద తొక్కి అవతల పరేసాడు. డాక్టర్ సుధాకర్ గారితో మొదలుపెట్టి అందరినీ కూడా అది పరిస్థితి. కాబట్టి ఈ పాలకులు ఏదో మారుస్తారు, రిఫార్మ్స్ తీసుకొస్తారు, పోలీస్ అధికారులు మనోధైర్యం పెంచుతారు అనుకునే పాలకులు ఇవాళ ఉండారని మీరు అనుకుంటున్నారా సతీష్ గారు? అప్పుడే కొంగగొట్టేశాడు ఆయన రాగానే. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా మీరు చెప్పండి. అంటే రాజకీయం వేరు, ఫ్యాక్షన్ రాజకీయం, కక్ష రాజకీయాలు ఇది వేరు. ఒక పక్కన ఆయనేమో నాయకులను అణిచివేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, కింద ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానీ, పార్టీ శ్రేణులు కానీ, ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సానుభూతి పరులు, అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే టార్గెట్గా వాళ్ళని ఏకంగా ఆయన గొడ్డలు పడితే వీళ్ళేమో వేట కొడవాళ్ళు బట్టి నరికేస్తున్నారు ఎక్కడికక్కడ. అత్యంత కిరాతకంగా, దారుణంగా హత్యలకు తెగబడతా ఉన్నారు. మొన్న చూసాం మనం, ఏది మొదటగా చూస్తే చంద్రయ్య దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న గిద్దలూరు మునయ్య కానీ, నిన్న సుబ్బారావు కానీ, లేదంటే ఈ రోజున సత్యసాయి జిల్లాలో ఇంకొక హత్య. ఈ రకంగా ఇంత ఊచకోత కోసుకుంటూ వెళ్తుంటే ఏంటి సార్, దీని ద్వారా ఏం చెప్దామని? ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి. అధికారాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని వాళ్ళ ప్లాన్ వేసుకొని ఆ రూట్లో పోతూ ఉన్నారు. ఈ పని చేయటానికి మనుషులు కావాలి కదా. అందుకని ఈ కింద స్థాయి కార్యకర్తలందరినీ కూడా ఈ మద్యానికి, ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మద్యం మత్తులో, మాదక ద్రవ్యాల మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఎట్లా కొట్టారో మనం ఒక్కసారి ఆ విజువల్ చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటి, వైసీపీ వాళ్ళు చేస్తున్నది ఏంటి అనేది మనకి మొత్తం అర్థమైపోతుంది. ఈ ఫోటోగ్రాఫరు, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు మద్యం సేవిస్తున్నది, లేకపోతే గంజాయి సేవిస్తున్నది, అవేవో ఫోటోలు తీసినట్టు ఉన్నాడు. మొదలుపెట్టారు, కొట్టడం మొదలుపెట్టారు. దాడి చేసి అతన్ని కొట్టిన విధానం చూస్తే అసలు ఒళ్ళు గొగురు పొడుస్తుంది. అటువంటి దారుణమైన సిచ్యుయేషన్. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డేనే కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద అటాక్ చేయటం, ఈనాడు రిపోర్టర్ మీద అటాక్ చేయటం. అంటే ఈ తరహాలో వీళ్ళందరూ కూడా, కింది స్థాయి వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఉన్మాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం అక్కడ తాగుతున్న మద్యమా, లేదు వినియోగిస్తున్న మాదక ద్రవ్యాల అనేది ఎంక్వైరీ చేయాలి. ఎవరు ఎంక్వైరీ చేయాలి? పోలీసులు ఎంక్వైరీ చేస్తే కదా. పోలీసులు ఏమో వాళ్ళు చెప్పినట్టు వింటుండే. ఇంకా వీటిని ఎంక్వైరీ ఎవరు చేయాలి? ఎంక్వైరీ చేస్తే ఇదిగో వీళ్ళు మద్యం మత్తులో దాడి చేశారు అంటే మద్యం దాని మీద సంబంధించి ఏదన్నా ఏర్పాటు చేసుకోవచ్చు. వీళ్ళు గంజాయి మత్తులో చేశారు, ఆ గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి ఏదైనా చర్యలు తీసుకోవాలి. చెప్పే నాదుడు ఎవడు అక్కడ?
కారణం ఏంటో చెప్పే నాదుడు ఎవడు? ఒక 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 రైల్వే స్టేషన్లో ఒక మహిళని తన భర్త పిల్లల ముందర తీసుకెళ్ళి మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నవాళ్ళు పక్కకి తీసుకెళ్ళి రేప్ చేస్తే అదేదో చిన్న సంఘటన అని రాష్ట్ర హోంమంత్రి మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఎక్కడ ఏ సంఘటన జరిగినా యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు కనీసం స్పందన కూడా లేదు. మీరు ఇంకొకటి ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంకొక ముఖ్యమైన వ్యవహారం ఏంటంటే బాధితుల మీద కేసులు పెడతారు. ఇది ఎక్కడ అసలు ఇప్పుడు మామూలుగా అండి, నేను చాలా కేసులు చూశాను, చాలా దొమ్మి కేసులు కూడా చూశాను. నేను దొమ్మి జరిగినప్పుడు ఏం చేస్తారంటే పోలీసులు ఇటు 10 మంది మీద కేసులు పెడితే అటు 10 మంది మీద కేసులు పెడతారు, బండి కేసులు పెడతారు. దానివల్ల ఏమవుతుంది అంటే దాడులు, పరస్పర దాడులు, మూకుమ్మడి దాడులు ఆ పోలీసులు పెడితే మన మీద కేసులు పెడతారు, మనకి ఉద్యోగాలు రావు, మనకి భవిష్యత్తు ఉండదు, కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అని వాళ్ళు భయపడి ఆ దాడుల్లో పార్టిసిపేట్ చేయడానికి మనుషులు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమవుతున్నది, ఎవరు దాడి చేసినా తెలుగుదేశం వాళ్ళ మీదే కేసు పెడతారు. నువ్వు ఎటు నుంచి ఎటు పోయినా కానీ తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళు తగలబడ్డా, తెలుగుదేశం కార్యకర్తలు చచ్చిపోయినా, తెలుగుదేశం కార్యకర్తలకి గాయాలైనా కేసులు వాళ్ళ మీద పెడతారు. ఈ తరహా పోలీసింగ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుండటం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం. సార్ మీరు చెప్పండి. ముఖ్యంగా అంటే ఒకవైపునేమో ఈ స్థాయిలో పోలీసులు చేస్తూ ఉన్నారు, కానీ ఎంత అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధినేత అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ప్రభుత్వానికి కూడా ఆయనే కదా ప్రభుత్వ అధినేత. మరి ఈ సమయంలో లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి, శాంతి భద్రతల్ని కాపాడాలి, అక్కడ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆదేశాలు ఇస్తూ పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. అలాంటప్పుడు ఆయన చేసే ప్రతి ఆలోచన, ప్రతి చర్య కూడా ప్రభావం చూపుతుంది. అలాంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష పార్టీ అంటే ప్రధాన ప్రతిపక్ష నేత మీద దాడులు జరుగుతున్నా, ఆయన ఇంటి మీదకి దాడికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తే దాన్ని గురించి మాట్లాడినా, లేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినా కూడా నా అభిమానులు ఉంటారు, వాళ్ళు ఏమైనా హర్ట్ అయ్యి ఇలాంటివి చేస్తూ ఉంటారు, నన్ను ఏమైనా అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళు దాడులు చేస్తారు అని చెప్పి ఆయన సమర్థించుకునేలాగా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఆయన ఎప్పుడన్నా ముఖ్యమంత్రిలాగా వ్యవహరించినప్పుడు ఏదన్నా ఒక చిన్న సంఘటన ఉంటే మీరు అన్నట్టు ఇంత డీప్గా మనం వెళ్ళి అడగొచ్చు, ఏది ఈ చర్చించడానికి. ముఖ్యమంత్రులు ఎవరు గతంలో ఇట్లా చేయలేదు కదా అని. గతంలో ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి గారి క్లాసిఫికేషన్ వేరండి. ఇంతవరకు అట్లాంటి క్లాసిఫైడ్ ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ అవ్వలేదు. ఎక్కడన్నా కొన్ని నియంత్రణ దేశాల్లో అయ్యారు, ఆ తర్వాత వాళ్ళు డ్రైనేజీ పైపుల్లో దూరినా, లేకపోతే దాన్ని ఏమంటారు కిందకి భూగృహాల్లో దాక్కున్నా పట్టుకుని లాగి చంపేశారు. కానీ మనదేమో ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ. మరి ఈయన మొదటి నుంచి పవర్లోకి రాకముందల నుంచి కూడా అదే తరహా వ్యవహారం, భయకంపితులు చేయాలి. తర్వాత వాళ్ళ పట్ల మనం అసలు ఏ విధమైన ఆదరణ అనేది అసలు చూపించకూడదు, కన్సర్న్ ఉండకూడదు. ఆ ప్రజా అని వినపడితే చాలు ఆయనకి కంపరం. ప్రజా వేదికనే కూల్చేసిన ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ప్రజల ధనంతో కట్టింది కూల్స్తారండి ఎవడన్నా? ఒకవేళ కూల్చావేపో అట్లాగే అదే యార్డ్ స్టిక్ అన్నిటికీ అప్లై చేయాలి కదా. అక్కడ ఉండేంతవరకైనా ఆ రోజే కొన్ని వేల కట్టడాలు ఇట్లా నదీ గర్భాల్లోకి, నదికి దగ్గరగా ఉన్నాయి, పరిసరాలు దెబ్బతింటున్నాయి అన్నాడు. అవి ఏమన్నా తర్వాత పట్టించుకున్నాడండి? తర్వాత కూలగొట్టింది చేయలేదు. తర్వాత ఎప్పుడన్నా ప్రజల మీద డాక్టర్ సుధాకర్ గారి మీద దాడి జరిగి చంపేస్తే ఆయన ఎప్పుడన్నా అసలు కనీసం ఇది దురదృష్టకరం, నా ఎస్సీ డాక్టర్ చనిపోయాడు, నాకు చాలా బాధ కలిగిస్తుంది, మా నాన్నగారు కూడా డాక్టర్లు అంటే కూడా నాకు చిన్నప్పటి నుంచి గౌరవం అనే ఒక మాట ఏమన్నా అన్నాడంటే కనీసం అది ప్రజలకు ఒక తృప్తి. కనీసం చచ్చిపోయినా అని ఎట్టాగా చచ్చిపోయాడు, డాక్టర్ సుధాకర్ గారు రాడు, కనీసం ఈయన సంస్కారం, నాగరికత బయటపడేది. ఈయన ఎవరినన్నా సంపదలుచుకున్నప్పుడు, చంపేసినప్పుడు కూడా ఆయన అంతే స్థితప్రజ్ఞతగా ఉంటాడు తప్ప ఏదో ప్రజాస్వామ్యం, నేను ముఖ్యమంత్రిని, కనీసం ఈ మాట అన్న బయట అనాలి పబ్లిక్ కోసం, పబ్లిక్ కన్జంప్షన్ కోసం
అలాంటి మొహమాటాలు ఆయనకి ఏం ఇవ్వండి. ఆయన ఏదైతే స్థిరంగా లో అని అనుకుంటాడో, సొంత చెల్లెళ్ళ విషయంలో జరిగినట్టు కూడా ఆయన ఏమి చింతిస్తున్నట్టు కానీ, సొంత తల్లి విషయంలో జరిగిన ఇన్సిడెంట్లో కానీ చింతిస్తున్నట్టు కానీ ఆయన ఏనాడు కూడా రిపెంటెన్స్ పెట్టలేదు. ఇప్పుడు తల్లి కళ్ళ నీళ్లు పెట్టుకుని ప్రజావేదిక నుంచి దిగెళ్ళిపోయిన పబ్లిక్లో రాష్ట్రంలో ప్రజలందరూ బాధపడ్డారు. ఎందుకంటే ఆ తల్లి బైబిల్ పట్టుకుని తిరిగి ఈ బిడ్డని మీరు ముఖ్యమంత్రిని చేయమంటే మీ బిడ్డ అనుకుని మనకు అప్పగిస్తే మనం చేస్తే ఇవాళ ఆ తల్లిని కూడా ఈ విధమైన అంటే రక్షణ లేకుండా దాన్ని అంటారు కదా, నీటి గూడు లేకుండా, నీడ లేకుండా చేశాడు. అంటే నీడంటే నేను వర్చువల్గా చెప్పట్లేదు, కానీ ఒక పార్టీలో గౌరవమైన స్థానంలో ఉన్న వ్యక్తిని పీక అవతల పడేసి ఆమె ఎక్కడుంటుందో కూడా ఇవాళ ఆయనకు అనవసరం. ఏదో మొన్న ఈయన కేసీఆర్ గారిని పలకరించడంలో భాగంగా వచ్చి కలిసి వెళ్ళాడే తప్ప ఏనాడైనా సరే మళ్ళీ నా తల్లి ఇవాళ ఎలక్షన్ వస్తుంది మీ అందరి ముందుకు తీసుకొస్తాను, మనందరం ఈ మాట మీద వెళ్దాం, విజయలక్ష్మి గారి మాట మీద, నాకే కాదు మీకు కూడా తల్లి, ఆ రోజున మీరందరూ ఆదరించారు ఏమన్నా కుటుంబ సభ్యుల పేరు ఎక్కడన్నా ఎత్తున్నాడండి? అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ముఖ్యమంత్రిగా ఆయన్ని మనం ఇతర రాష్ట్రాల్లోనూ గతంలో 70 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రులు ఎలా వ్యవహరించారు కాబట్టి మనం ఈ నుంచి కూడా ఆ స్థాయి పరిపాలన, వ్యక్తిత్వం, ఉందాతనం ఇవన్నీ ఉండాలనుకోవటం మన పొరపాటు. ఎందుకంటే మన ఎంపికలోనే పొరపాటు జరిగింది. అది విజయం గారు తప్పు చేశారు, షర్మిల గారు తప్పు చేశారని చెంపలేసుకుంటుంది. ఎన్నికల ముందు ఇలా లేడెత్తును అపరిచితుడిగా ఇప్పుడు తయారయ్యాడని, అవి వాళ్ళ కుటుంబ విషయాలు అయినా వాళ్ళు పబ్లిక్లో చెబుతున్నారు కాబట్టి ప్రజలు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్న రోజున ఈ పరిపాలన వాళ్ళు ఊహించలా. కాబట్టి మళ్ళీ అదే దీంతో ముందుకు వస్తున్నాడు. ఎన్నికలు వస్తున్నాయి, ఒక 50 రోజుల్లో ప్రజలే తీర్పు చెబుతారు. ఇంకోటి సతీష్ గారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తలే లేరు, తెలుగుదేశం కార్యకర్తలే లేరు, జనసేన కార్యకర్తలు, ఇప్పుడు మీలాంటి నాలాంటి న్యూట్రల్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. ఈ అన్యాయాలు, అక్రమాలు శృతి మించి పోలీసులు కనుక కంట్రోల్ చేయకపోతే ఎప్పుడైనా ప్రజలే చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి వాళ్ళు తీసుకుని కంట్రోల్ చేసే ప్రకృతే బలం ఇచ్చింది. అలాంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో రావడానికి సిద్ధంగా ఉంది. అది పోలీసులు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. వాళ్ళు అమ్ముడిపోయాము, మా డబ్బులు మాకు వస్తున్నాయి, మాకు పోస్టులు ఇచ్చాడు, మా ప్రమోషన్లు ఇచ్చాడు, ఇవన్నీ నిలబడవు. ప్రజల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంతకన్నా పెద్ద పెద్ద నియంత్రణలు, పెద్ద పెద్ద ట్యాంకర్లు పెట్టుకుని పరిపాలించాలనుకున్న వాళ్ళు కూడా పరిపాలించలేకపోయారు. ప్యాలెస్లు వదిలిపెట్టి పారిపోయారు. ఇవాళ ఈ యొక్క నిరాశ్రయులుగా అనాథల ఆశ్రమాలలాగా మిగిలిపోయినాయి. ఏమి దాంట్లో ఒక గుండు సూది కూడా మిగల. అట్లా జరుగుతాయి, మనం ఎన్ని చూసాం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక కక్ష రాజకీయాలు, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాము, పరిపాలన చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలి, ప్రజలకి ప్రశాంతతనివ్వాలి, ఇది ముఖ్యమంత్రి మీద ఉండేటువంటి బాధ్యత. కానీ ఆ బాధ్యత కూడా పక్కన పెట్టి కేవలం తాను ఒక నియంతలాగా, తానే ఒక చక్రవర్తిలాగా ఫీల్ అయిపోతూ ఆయన చేస్తున్నటువంటి దారుణాలు, దాష్టికాలు, ప్రధానంగా ప్రతిపక్షాలని అణిచివేసే విధంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఏదైతే ఆ విష సంస్కృతిని ఈ రోజున ఎన్నికల ముంగిట మరింత పదును పెడుతూ ఈ రోజున సొంత పార్టీ కార్యకర్తలతోటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం వంటి పార్టీలు ఆ పార్టీ సానుభూతి పరుల మీద వేట కొడవళ్ళు ఇచ్చి మరి సొంత పార్టీ క్యాడర్ని ఉసిగొల్పటం, మరి హత్య రాజకీయాలు, ఇవన్నీ మరి పోలీసులు కూడా ఒక ప్రేక్షక పాత్ర వహించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అంతా కూడా వివాదాస్పదం అవుతూ ఉంది. కానీ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి బుద్ధి చెప్పడం అయితే ఖాయం. మరి పోలీసులు కూడా ఎన్నికల కోడ్ వచ్చింది, ఇప్పుడైనా కూడా మారకపోతే రేపొద్దుట సమాజంలో వాళ్ళంతా కూడా ప్రజాద్రోహులుగా ఖచ్చితంగా నిలిచిపోతారు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.